తెలంగాణలో భారీ వర్ష సూచన ఉంది అంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురియబోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, భువనగిరి, యాదాద్రి భువనగిరి ఈ రెండు జిల్లాలని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఇప్పటికే మెటీరియాలజికల్ సెంటర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ రెండు జిల్లాల్లో 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండబోతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం కురియబోతోంది. కాబట్టి సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి ఈ రెండు జిల్లాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తోంది. మరోవైపు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. మేడ్చల్, సంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తే హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకు అప్రాక్సిమేట్లీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు. సహజంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తేనే చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాంటిది 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో అత్యంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏ క్షణమైనా సరే భారీ వర్షం ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.